విజయనగరం హైదరాబాద్ లో ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేసిన సిరాజ్ గ్యాంగ్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. పేలుడు పదార్థాల తయారీ ల్యాబ్ ఏర్పాటుకు ప్లాన్ చేశారు. రాకెట్ లాంచర్ల తయారు గురించి సిరాజ్ సమీర్ తెలుసుకున్నారు. ఇక ఇప్పటికే సిరాజ్ 3 సార్లు సౌదీ వెళ్లినట్లు గుర్తించారు. అయితే పాస్పోర్ట్ లో ఏ దేశం కూడా వెళ్లినట్లు స్టాంపింగ్ కాలేదు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వీళ్ళు ఇంకా ఏ విషయాల్లో ప్రావీణ్యం పొందారు? అలాగే సౌదీ అరేబియా వెళ్ళినా కూడా పాస్పోర్ట్ లో స్టాంపింగ్ లేకపోవడానికి కారణాలేంటి? అంటే ఏ మార్గం గుండా వెళ్లారు వీళ్ళు? ప్రస్తుతం హైదరాబాద్ విజయనగరం ఉగ్రకుట్ర కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం నిందితులిద్దరూ కూడా వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలనేది పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడడం జరిగింది. ఇద్దరు నిందితులు కూడా వారి యొక్క మొబైల్స్ లో ఇన్స్టాగ్రామ్ తో పాటు సిగ్నల్ యాప్, మరికొన్ని సామాజిక మాధ్యమాలకు సంబంధించినటువంటి యాప్స్ లో వీళ్ళిద్దరు కూడా చాటింగ్ చేసుకున్నట్టు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు చాటింగ్ చేసుకున్నటువంటి అంశాలు మనం గమనించినట్లయితే ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ గా చేస్తూ వీరిద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి కొన్ని చాటింగ్, మరోవైపు పేలుడు పదార్థాలు తయారీ ల్యాబ్ ఏర్పాటు కూడా వీళ్ళు ప్లాన్ చేసినట్లు ప్రస్తుతం అయితే పోలీసుల విచారణలో కూడా తేలింది. మరోవైపు రాకెట్ లాంచర్ల తయారీ గురించి కూడా వీళ్ళు సిరాజ్ అండ్ సమీర్ ఇద్దరు కూడా చర్చించుకున్నారు. ముఖ్యంగా సౌదీ నుంచి వీళ్ళకి ఒక ఫైల్ కూడా ఇన్స్టాగ్రామ్ తో పాటు సిగ్నల్ యాప్ కూడా రావడం జరిగింది. ఆ ఫైల్ అంతా కూడా వీళ్ళు ఒకసారి చర్చించుకున్న తర్వాత ఏ విధంగా పేలుడు పదార్థాలు తయారు చేయాలనేటువంటి అంశానికి సంబంధించి ఒక ల్యాబ్ ను ఏర్పాటు చేసుకునేందుకు వీళ్ళు సిద్ధమైనట్టు ప్రస్తుతం పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు రాకెట్ లాంచర్ల తయారీ గురించి కూడా వీళ్ళు తెలుసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే వీళ్ళు గత కొంతకాలంగా ఈ సౌదీ నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ను ఫాలో అవుతూ వాళ్ళు పంపించేటువంటి కొన్ని డాక్యుమెంట్లన్నింటినీ కూడా వీళ్ళు పరిశీలించారు. దీంతో ఈ పేలుడు పదార్థాలు కావచ్చు, మరోవైపు రాకెట్ లాంచర్ల తయారీకి సంబంధించి కూడా వీళ్ళు చర్చించుకున్నటువంటి కొన్ని మెసేజ్లు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. మరోవైపు మసీదులు కావచ్చు, జేసీబీలతో మసీదుల పైన ఇళ్ల పైన వస్తే ఏ విధంగా దాడి చేయాలి మన వర్గం అంతా అంటూ కూడా వాళ్ళ ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ప్రస్తుతం ఆ చాటింగ్ లో కూడా వెలుగు చూడడం జరిగింది. ఇక సిరాజ్ సమీర్ బ్యాంకులో కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయనేది గుర్తించారు. కాబట్టి వాళ్ళని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడతాయనేది కూడా భావిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా వాళ్ళ కస్టడీకి సంబంధించినటువంటి అంశం పైన న్యాయస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా విజయనగరం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, మత ఛాందస భావాలను పూర్తిగా బుర్రనింపుకున్నటువంటి సిరాజ్, అదేవిధంగా హైదరాబాద్ కు చెందినటువంటి సమీర్, ఇరువురు కూడా 6 మాసాల్లో ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో ఆరితేరారు. దీనికి సాంకేతిక మాధ్యమాలని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారనేటటువంటిది కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పక్కాగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయనగరంలో ఉండేటటువంటి సిరాజ్ మూలాలపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు నేటికి 3 రోజుల నుంచి కొనసాగుతూ వస్తోంది. ఆయన ఆర్థిక మూలాలేంటి, ఆయన స్నేహితులు ఎవరు, ఆయన బంధువులు ఎవరు, ఎవరెవరితో ఏ విధమైనటువంటి సోషల్ మీడియాలో చాటింగ్స్ చేశారనేటటువంటి విషయాల్ని పూర్తి స్థాయిలో క్రోడీకరిస్తున్నారు. ఈ దశలోనే అయితే సిరాజ్ ఒక 3 పర్యాయాలు గల్ఫ్ కంట్రీస్ కి వెళ్ళినట్టు, అక్కడ ఐసీసీ తాలూకా ఉగ్ర ఫెడరల్స్ తో టచ్ లో ఉన్నట్టు పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఈ దశలో ఆయన పాస్పోర్ట్ చెక్ చేస్తే ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. ఆయన తనకు పాస్పోర్ట్ ఎక్కడ కూడా స్టాంపింగ్ కావలేదు. ఈ దశలో అయితే స్టాంపింగ్ కానటువంటి దశలో ఈయన ఇతర దేశాలకు ఏ విధంగా వెళ్ళాడు, నకిలీ పాస్పోర్ట్ తో వెళ్ళాడా, లేకపోతే ఇంకెవరి పాస్పోర్ట్ తో వెళ్ళాడు, ఏంటి దాని కథ తెలియజేయడానికి అన్ని విషయాలను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆరా తీస్తున్నారు. అదేవిధంగా 2 టౌన్ పోలీసులు
ఆయన కస్టడీ తీసుకుంటే మరిన్ని అంశాలు వెలుగు చూస్తాయి అనేటటువంటిది విజయనగరంలో ఉండేటటువంటి 1వ అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఇక్కడ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఉపా చట్టానికి సంబంధించినటువంటి సెక్షన్ ఉంది. అదేవిధంగా ఐపీసీకి సంబంధించినటువంటి ఒక 4 సెక్షన్లు కూడా ఈయనపైన ఫిరోజ్ పైన సమీర్ పైన నమోదు చేయడం జరిగింది. ఈ దశలో ఇక్కడ ఉండేటటువంటి మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకి రిమాండ్ పోలీస్ కస్టడీకి ఇవ్వచ్చా లేదా అనేటటువంటి విషయం పైన మేరమేషాలు ఇక్కడ పూర్తి స్థాయిలో అధ్యయనం అనేటటువంటిది జరుగుతుంది. ఈ సాయంత్రానికి పూర్తిగా అయిన విషయాలు మరియు అందేటటువంటి అవకాశం ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.